నాడీ జ్యోతిష్యం ఒక తెలుగు అనుకుందాం, పరాశర పద్ధతి ఒక సాంస్క్రిట్, మరో జమినీ పద్ధతి ఒక హిందీ. అక్కడ ఉన్నటువంటి లైన్స్ ఒకటే, అంటే రాసున్నటువంటి ఇది ఒకటే. కాకపోతే మనకి ఆ భాష తెలిస్తే కానీ అన్ని జ్యోతిష్యాలు చూడండి కరెక్ట్గా చెప్పే విధానం తెలిసిన వ్యక్తికి రిజల్ట్ ఒకటే చెప్తాడు. కేపీలో అదే రిజల్ట్ వస్తుంది, నాడీలో అదే రిజల్ట్ వస్తుంది, అండ్ పరాశరపత్తులో అదే రిజల్ట్ వస్తుంది కరెక్ట్గానే మనం చూడగలిగితే. అయితే ఇందులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే పర్టికులర్గా ఓన్లీ గ్రహాల ద్వారా మనం వెంటనే చూడగానే ఇచ్చేయచ్చు. మనం చార్ట్ చూడగానే మనం ఫస్ట్ కనబడేది ఏంటి, నవగ్రహాలు రాజులు కనిపిస్తాయి స్టక్ మరి కదా. అంటే చూడగానే మనం వెంటనే చెప్పొచ్చు చాలా ఈజీగా. అంటే దశాభుక్తులు లేకపోతే ఇంకోటి చూడాల్సినంత లోతుగా వెళ్ళకుండా ఈజీగా చెప్పొచ్చు మన దీంట్లో. ఓకే, ఇక్కడ ఏంటంటే నాడీ జ్యోతిష్యానికి లగ్నం లేదు, మీ అందరికీ తెలుసు. మరి ఏంటి, గురువే లగ్నం. గురువు నుంచే భావాలను క్యాలిక్యులేషన్ చేసుకోవాలి జెంట్స్కి. అలాగే లేడీస్కి కూడా గురువు నుంచి తీసుకోవచ్చు, బట్ లేడీస్కి జీవకారకుడి శుక్రుడి నుంచి మనం క్యాలిక్యులేషన్స్ చేసుకోవడం, శుక్రుడు ఉన్న కాంబినేషన్స్ని బట్టి మనం చెప్పుకోవడం అనేది చూసుకుంటాం. ఓకే, ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా గురువు అక్కడ ఉన్నాడు. మనం కామన్గా ఒక లగ్నం తీసుకుంటాం కదా, లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఎలా అయితే పరాశర పద్ధతిలో చూసుకుంటామో గురువు ఉన్న పొజిషన్ అంటే గురువు ఏ స్థానంలో ఉన్నాడు, అది ఏ కాంబినేషన్లో ఉంది, ఏ గ్రహాలతో సంబంధం ఉంది, దాన్ని బట్టి మనం జడ్జ్ చేయాలి. ఫస్ట్ మనం అవి తెలియాలి అంటే ఫస్ట్ మనకు కారకత్వాలు తెలియాలి. నాడీ జ్యోతిష్యంలో సింపుల్ కారకత్వాలు, గురువే లగ్నము. ఫస్ట్ జీవకారకుడి గురువే లగ్నము, మీకు మెటీరియల్లో మీరు ఇచ్చాను చూడండి. నెక్స్ట్ శుక్రుడు లేడీస్కి జీవకారకుడు. ఓకే, అలాగే శుక్రుడు ఇంకా వేడి తీసుకుంటాము, వాహనాలు, ధనము, కలత్రము, కళాత్మకమైన వాటికి కూడా శుక్రుడు తీసుకుంటాము. అండ్ కూతురు కూడా నాడీ జ్యోతిష్యంలో ఇదే. అండ్ అట్లాగే భార్య, కూతురు, చెల్లి, భార్య, ఇవన్నీ కూడా శుక్రకారకత్వాలు. అగైన్ మనము చంద్రకారకత్వాలు ఏం తీసుకుంటాం, తల్లి, మనస్సు, లిక్విడ్ ఫుడ్స్, ద్రవ పదార్థాలు. తల్లి, మనస్సు, లిక్విడ్ ఫుడ్స్. ఇక్కడ ఏంటంటే నాడీ జ్యోతిష్యంలో చంద్రుడు ఏంటంటే తల్లికి, అత్తకి కూడా చంద్రుడు, అండ్ సిస్టర్కి కూడా చంద్రుడే. అలాగే బుధుడు ఏంటంటే విద్యాకారకుడు. అంటే ఈ విద్యాకారకుడు ఎలా ఉన్నాడో కాంబినేషన్లో దాన్ని బట్టి ఇతని విద్య ఎలా ఉంటుంది, అలాగే వాక్చాతుర్యం ఎలా ఉంటుంది. బుధుని బట్టి వాక్చాతుర్యం, బుధుని బట్టి బుద్ధి, బుధుని బట్టి బిజినెస్ వ్యాపారం ఎలా ఉంటుంది. అలాగే స్నేహితుడు, ఫ్రెండ్స్ అండ్ ప్రియుడు కూడా, ప్రియుడు కానీ ప్రియురాలు కాదు. బుధుడికి ఏంటంటే డియోలిత్ ఉంది, అందుకే డియోల్ సైన్స్ కారకుడు బుధుడు. ఓకే, దానివల్ల ఏంటంటే ఇతనికి మిత్రులు ఎలాంటి వాళ్ళు ఉంటారు, ఎలాంటి బిజినెస్లు చేస్తాడు, ఎలాంటి నాలెడ్జ్ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఎంతసేపు మనము బుధుడు అనగానే మనం ఎంతసేపు విద్యలోకి వెళ్ళిపోతాం. నాట్ విద్య, ఎంత నాలెడ్జ్ ఉంటుంది, ఎలాంటి నాలెడ్జ్ ఉంటుంది. మీరు కావాలంటే చాలా క్లియర్గా మీరు తెలుసుకోవచ్చు. ఎవరు బుధుడైనా సరే ఏ కాంబినేషన్లో ఉంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది. ఫస్ట్ చదవడం పక్కన పెట్టండి. ఎంతసేపు మనం పుస్తకం పట్టుకొని చదివితేనే ఉన్నట్టు కాదు. మనం చూసే ప్రతి ఒక్కటి మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రతిసారి. బస్సు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి ఎలాంటి బస్సులు ఉంటాయి, ఎలాంటి బస్సు అయితే మనకి బాగుంటుంది, ఏ స్టేషన్లో దిగుతాం, ఇది కూడా ఒక నాలెడ్జ్. మనం ఏదో పెద్ద గొప్పగా మన గ్రంథాలు చదవక్కర్లా. ఓకే, ఇంకొకటి బుధుడు తర్వాత ఇంకేంటంటే కుజుడు కారకత్వాలు ఏంటంటే సహజంగా తమ్ముడు, అలాగే పర్టికులర్గా హస్బెండ్, గొడవలు, కోపాలు, ఉద్రేకాలు, వీటన్నిటికీ కుజుడు కారకుడు. తర్వాత నెక్స్ట్ భూములకు కూడా. ఓకే, బ్లడ్ కూడా, బ్లడ్ ఆపరేషన్స్, వీటన్నిటికి కూడా బుధుడే కారకుడు. ఆపరేషన్స్ కాదు, ఆపరేషన్స్ మళ్ళీ కాంబినేషన్స్ మారుతాయి. ఆపరేషన్ పనిముట్లకి కుజుడు, తమ్ముళ్ళకి. ఓకే, తమ్ముళ్ళకి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే శనిని నాడీ జ్యోతిష్యం ఏం చెప్తారంటే కర్మకారకుడు. చాలా మంది తెలియక ఏం చేస్తారు, ఇప్పుడు మనకి ట్రెడిషనల్లో కానీ నీకు శని పట్టింది,
శని నీకు బాలేడు ఇట్లా అంటారు. బట్ శని ఈజ్ ఓన్లీ మన కర్మ, అంటే మనం పూర్వజంలో చేసుకున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని అందించేవాడు ఓన్లీ మీడియేటర్ అన్నమాట శని. శని ఎక్కడ కూడా మనకి డైరెక్ట్గా ఏది చెయ్యడు, అతను ఒక మీడియేటింగ్గా చేస్తుంటాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి కర్మను మనకి ఎలా అందించాలి, పూర్వజంలో మనం చేసుకున్నటువంటి కర్మ ఫలాన్ని అందించేవాడు ఓన్లీ శాటర్న్. శాటర్న్ డైరెక్ట్గా మనల్ని ఇబ్బంది పెట్టండి, ఇది చాలా క్లియర్గా మనం తెలుసుకోవాలి. చాలామందికి తెలియక శని భగవాన్ని దూషించడం జరుగుతుంది. అతను ఏంటంటే ఏ కాంబినేషన్లో ఉంటే ఆ కాంబినేషన్ కారకత్వాలు మనకు అందిస్తున్నాడు అంతే సింపుల్గా, బట్ డైరెక్ట్గా అఫెక్ట్ చేయట్లేదు మనల్ని, ఎలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రాహు. రాహు తండ్రి యొక్క తండ్రి, తాత అంటాము. అలాగే ఛాయాగ్రహం. అంటే రాహుకున్న మెయిన్ ఇదేమిటి అంటే ఫస్ట్ అతను ఏ ప్లానెట్ని పట్టుకుంటే ఆ ప్లానెట్ తరపు కారకత్వాలు పెంచుతాడు. అంటే అది గుడ్ ప్లానెట్ ఆర్ బ్యాడ్ ప్లానెట్, ఏ ప్లానెట్ అయినా కానివ్వండి దాని కారకత్వాలు పెంచడం, దాన్ని స్పాయిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కేతు. కేతుకున్న క్వాలిటీ ఏంటి అంటే మోక్షకారకుడు, జ్ఞానకారకుడు, వైరాగ్యకారకుడు, అలాగే తల్లి యొక్క తండ్రి కింద చెప్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్లాగ్ సైన్ అంటారు. అంటే మనకి జ్ఞానము, ఇంకా ది ఎవరెస్ట్ జ్ఞానం ఏంటి అంటే దేని మీద మనకి ఆశ లేకపోవడం, దేని మీద కోరికలు లేకపోవడం, అది హై అన్నమాట. ఇంకా హై జ్ఞానం, ఇంకా ఎక్స్ట్రీమ్, ఇంకా ఓకే అలాంటి జ్ఞానాన్ని ఇచ్చేవాడు కేతు. అలాగే ఇంకా మనిషి సమాప్తం అవ్వడానికి కూడా కేతువే కారకుడు. ఓకే, ఇవి మనము ఈ కారకత్వాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు ఈ కారకత్వాలను తీసుకొని ఏ హౌస్లో ఉంది అది ఏ ప్లానెట్తో కలిసింది అంటే ఎగ్జాంపుల్ ఈ హౌస్ ఈజ్ కుజుడు హౌస్, మేషరాశి. కుజుడు హౌస్ అంటే కుజుడుకు ఉన్నటువంటి కారకత్వాలు ఏంటి? టెక్నికల్, ఉద్రేక స్వభావం, అలాగే అగ్నితత్వము, ఇంకా బ్లడ్ అంటే అగ్నితత్వము, తొందరపాట్లు, వర్క్, ఇవన్నీ కుజుడు కారకత్వాలు. అంటే ఒక శక్తి సంబంధమైనటువంటిది, ఫోర్స్ సంబంధమైనటువంటిది, ఇలాంటి ఫోర్సింగ్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఉద్రేకం అనేటువంటిది. అంటే ఇక్కడ మనం ఏం చూడాలి అంటే ఆ హౌస్ ఎలాంటిదో, ఆ హౌస్లో ఏ ప్లానెట్ ఉందో అది ఆ దానికి లోనవుతుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ఒక పార్కులో కూర్చుంటే ఒక రకమైనటువంటి ఆహ్లాదాన్ని పొందుతాం. ఒక థియేటర్లో కూర్చుంటే ఒక 2.5 hours ఒక మెస్పరైజేషన్తో లేకపోతే ఒక రకమైన ఎంజాయ్మెంట్ చేస్తున్నాం. టెంపుల్లో కూర్చుంటే చెత్తకుండి పక్కన కూర్చుంటే కంపు భరించలేకపోతుంటాం, మోరీ పక్కన కూర్చుంటే కంపు భరించలేకపోతుంటాం. టెంపుల్లో కూర్చుంటే ఒక రకమైన ఆధ్యాత్మికమైనటువంటి భావన పొందుతుంటాం. హాస్పిటల్లో చూసుకుంటే అయ్యో ఏంటి రోగుల పరిస్థితి ఏంటి అనుకుంటుంటాం. ఒక నదీ ఒడ్డును కూర్చుంటే వాటర్ దగ్గర ఉన్నాం. అంటే ఒక నదీ ఒడ్డు అనుకుంటే కర్కాటక రాశి అనుకోండి, ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్లేస్ అనుకుంటే వృషభ రాశి, తులారాశి అనుకోండి. ఒక మార్కెట్లో ఉన్నాము లేకపోతే ఒక బిజినెస్ చేసేటువంటి కౌంటర్ మీద కూర్చున్నాము అంటే మిథున రాశి, కన్యా రాశి అనుకోండి. లేకపోతే ఒక పుస్తకాలైన ఒక లైబ్రరీలో కూర్చుంటే మిథున, కన్యా రాశులు అనుకోండి. సహజంగా చెప్తున్నాను. ఒక బ్యాంకులో ఉన్నాం అనుకుంటే లేకపోతే ఒక ధన సంబంధమైనటువంటి వాటి దగ్గర ఉన్నామంటే వృషభ, తుల అనుకోండి. ఓకే, ఒక వర్క్ ప్లేస్లో ఉన్నాం అనుకుంటే మకర, కుంభాలు అనుకోండి. కాసేపు అంటే మనం ఆ ప్లేస్లో ఉన్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాము. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, దిస్ ఇస్ ద బుధ హౌస్ అనుకున్నాం, కాసేపు బుధుడు గురువు సంబంధం అనుకున్నాను. ఇక్కడ మనం ఇది ఎలా ఉంటుంది, పార్క్లో ఉన్నట్టు ఉండలేము, థియేటర్లో ఉన్నట్టు ఉండలేము, లేకపోతే ఇంకోటి ఏదో బెడ్రూమ్లో ఉన్నట్టు ఉండలేము. అంతే కదా, మనము ఎక్కడుంటే ఎలాంటి సిచ్యువేషన్ మనం ఫీల్ అవుతున్నామో ప్లానెట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫీల్ అవుతుంది. ఇది ఒక్కటి ప్లానెట్లా కాకుండా ఒక మనిషిలా కనుక మనం గుర్తించినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది ప్రెడిక్షన్ చెప్పడం. ఈయన ఎక్కడున్నాడు, ఒక మనకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు, వెళ్ళి బార్లో కూర్చున్నాడు అనుకుందాం. కాసేపు బార్లో కూర్చున్న వ్యక్తి ఏం చేస్తాడు, పూజ చేస్తాడా, మందు అవుతాడు. ఎవరితో ఉన్నాడు, ఒక వ్యక్తి ఒకరి ఇంటికి వెళ్ళాడండి సహజంగా అనుకుందాం. ఒకరి ఇంటికి వెళ్ళగానే ఆ వ్యక్తికి ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, తాగుబోతు అనుకోండి, ఇతను తాగుబోతే వీళ్ళిద్దరు కలిసి సాయంత్రం అయిందంటే మనం ఏం గెస్ చేస్తాం, వీళ్ళిద్దరు కలిసి మందు కొడుతున్నారని గెస్ చేస్తాం. అదే ఆ వ్యక్తి పురాణ గ్రంథాలు చదివేటువంటి అలవాటు ఉన్న వ్యక్తి, ఇతనికి కూడా అలవాటు ఉంటే మనం ఏమనుకుంటాం, వీళ్ళిద్దరు కలిసి ఏముంది బుక్స్ ఓపెన్ చేసి చదువుకుంటారు బాస్, లేకపోతే
ఆస్ట్రాలజీ బుక్స్ చదువుకుంటారు, ఇట్లాంటివి అనుకుంటాం. అదే ఆ వ్యక్తి ఇంకోటి ఏదో బ్లూ ఫిలిమ్స్ చూసే అలవాటు ఉంది, లేదు వాళ్ళిద్దరికి ఇంకోటి ఏదైనా ప్రయోగాలు చేసే అలవాటు ఉంది, అంటే కుంభరాశి అనుకోండి కాసేపు, లేదా వృశ్చిక రాశి అనుకోండి, ప్రయోగాలు చేసే అలవాటు ఉన్న వ్యక్తి ఇందులోకి వెళ్ళాడు, ప్రయోగాలు చేస్తుంటాడు. వృశ్చిక కుంభ రాశి ఏంటి? ప్రయోగాలు, సీక్రెట్ హౌసెస్. పర్టికులర్గా ఇది కుంభరాశి ప్రయోగశాలలు రెండు. అంటే ఒక మనిషిగా భావించి ఒక గ్రహాన్ని మరో గ్రహాన్ని మనం మనిషిగా భావించి వీళ్ళిద్దరూ కలిస్తే ఎలాంటి పనులు చేస్తారు అనేది మనం సహజంగా ఎలా థింక్ చేస్తామో, ప్లానెట్ని కూడా దాని కారకత్వాన్ని తీసుకొని ఇది మరో కారకత్వంతో కలిస్తే ఏమవుతుంది, వీళ్ళిద్దరు శత్రువులు అనుకుందాం, బుధ అండ్ కుజాయి శత్రువులు, వీళ్ళిద్దరూ కలిస్తే ఏమవుతుందండి, గొడవ పడతారు. కుజ బుధ బద్ధ శత్రువులు, గ్రహ యుద్ధం అంటాం అందుకే మనం జ్యోతిశాస్త్రంలో. ఆ గొడవ పడడం వల్ల థర్డ్ ప్లానెట్ సఫర్ అవుతుంది. అందుకే మనం చెప్తుంటారు ఏమైనా ఇంట్లో గొడవ పడకుండా పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది అని. థర్డ్ ప్లానెట్ సఫర్ అవుతుంది కదా, 2 ప్లానెట్స్ కానీ గొడవ పడుతుంటే. అలాంటి ప్లానెట్స్ ఏమేమి ఉన్నాయి మనకు సహజంగా? కుజ బుధ, రవి రాహు, ఇంకా కుజ రాహు, చంద్రరాహు, చంద్రకేతు. చంద్రకేతు ఎక్కువ పడదలేండి, అది కొంచెం ఇదిగానే ఉంటుంది. చంద్రకేతు అండ్ చంద్ర రవి ఇదిగానే ఉంటుంది. అలాగే ఇంకేంటి? కుజరాహు కూడా గొడవ పడుతుంటాయి రెండు పరస్పరంగా. అంటే ఒక ఇంట్లో గనక గొడవ సిచ్యువేషన్ ఉంటే ఆ ఇంట్లో ఉండే మరో వ్యక్తి కూడా ప్రశాంతంగా ఉండలేడు, అతను తెలియాలి. అంటే మనకి సహజంగా ఏంటి, ఇది థియేటరు, ఇది గురువు అనేది మనకు సహజంగా తెలుసు కాబట్టి టెంపుల్కి వెళ్ళిన వాడు ఏం చేస్తాం, మనకి వీటి గురించి క్లారిటీ ఉంటేనే కదా ఆ వ్యక్తి వెళ్ళిన వ్యక్తి ఎలాంటి ఏంటి అనేది. మేషరాశి అంటే ఏంటేంటి తీసుకుంటాం సహజంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏంటంటే కుజుడు రాశి. అది కుజుడు రాశి కాబట్టి ఇక్కడ కలహాలు, గర్వము, తొందరపాటు, వర్క్ ఎబిలిటీ అంటే మెయిన్ లగ్నం కదా, అందుకని చెప్పి అది ఉంటుంది అక్కడ. ఆ రాశి కింద మనం ఆలోచించాలి. అంటే అక్కడ ఏ ప్లానెట్ ఉంటే అది ఆ కారకత్వం పొందుతుంది. ఇప్పుడు అది కుజుడు టెక్నికల్కి సంబంధం కారకుడు కాబట్టి బుధుడు ఉంటే బుద్ధి అలా ఉంటుంది. అంటే టెక్నికల్ సంబంధం. శాటర్న్ అంటే ఆ శాటర్న్ అలాంటి వాటిని అబ్జర్వ్ చేసుకుంటాడు కాబట్టి. అంటే ఏ ప్లానెట్ ఎందులో ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఒక వ్యక్తి ఒక దాంట్లో ఒక రూమ్లో కానీ ఒక ఇంట్లో కానీ ఉంటే దాన్ని వాడు ఫీల్ అవుతుంటాడు, అది చేయడానికి చూస్తుంటాడు, అంతే కదండి. ఇప్పుడు పార్క్లో ఉన్న లవర్స్ అయినా ముందు పెట్టుకుంటారు, వేరే ఎందుకు అంటే అక్కడ అందరూ అదే కనిపిస్తుంటుంది వాడికి, ఎటు చూసినా సరే అవే కనిపిస్తుంటాయి, వాడికి కూడా ఆ ఫీలింగ్ వస్తుంది. గుళ్ళో దండం పెట్టుకుంటాం, కరెక్ట్గా చెప్పారు రామచారి గారు, గుళ్ళో దండం పెట్టుకుంటాం. ఓకే, అట్లా అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి అంటే అధికారం. ఎందుకు ఇక్కడ అధికారం వచ్చింది మేషరాశిలో అంటే అక్కడ రవి ఉచ్చ పొందుతాడు, రవి ఎగ్జాల్ట్ అవుతాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఏ రాశిలో ఏ గ్రహం ఉచ్చ పొందుతుందో ఏ గ్రహం నీచ పొందుతుందో అక్కడ ఆ కారకత్వాలు కూడా ఆ ప్లానెట్ తీసుకుంటుంది ఫస్ట్. అందుకని అధికారం ఉన్నటువంటిది. ఇక్కడ కనుక ఎవరికైనా గురువు ఉంటే సహజంగా ఏం చెప్తారంటే వర్కాలిక్ అని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ కనుక గురువు ఉన్నాడంటే సహజంగా అది కూడా నేను మీకు ఇచ్చానండి మెటీరియల్లో. గురువు ఇక్కడ ఉండే వర్కాలిక్ అని కూడా ఇచ్చాను చాలా క్లియర్గా, దాంట్లో ఉంది, మీకు చెప్తా మనం వద్దాం స్టెప్ బై స్టెప్గా. ఓకే, అంటే అక్కడ ఉన్నటువంటి ప్లానెట్ ఆ హౌస్ అలాంటిది. సెకండ్ రవిని ఉత్సాహంగా తీసుకున్నప్పుడు సాటర్న్ ని డెప్యుటేషన్ పవర్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే చూడండి ఇక్కడ సాటర్న్ ఉన్న వాళ్ళు ఒకరి కింద పని చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఒకరి కింద పని చేయాలంటే ఫస్ట్ అనుకువ కావాలి. అనుకున్నవాడు ఒకరి కింద పని చేయడే, నేను నీ దగ్గర కింద పని చేయాలి అనేటువంటి ఫీలింగ్ వస్తుంటుంది ఇక్కడ సాటర్న్ ఉన్నవాడికి సహజంగానే. లేదా వాళ్ళ కింద ఒక 100 మంది అయినా ఉంటారు, వాడికి కింద స్థాయిలో ఉండడానికి చూడండి, వాళ్ళ కింద ఒక 100 మంది అయినా ఉంటారు. ఓకే, సహజంగా మేషరాశి సాటర్న్, తులారాశి సాటర్న్ తేడా ఏంటంటే తులారాశి సాటర్న్ మందలవాటు ఎక్కువగా ఉంటుంది, మేషరాశి సాటర్న్ మందలవాటు ఉండదండి. ఎందుకంటే బాధక ద్రవ్యాలకి వీటికి కారకుడు కదా. అంటే ఇది బలంగా ఉంది అంటే ఇతని జాతకంలో ఎప్పుడైతే సాటర్న్ బలంగా ఉన్నాడో మత్తు పదార్థం అలవాటు అవ్వడానికి తను బాగా ఇదవుతున్నాడు శారీరకంగా. ఓకే,
ఏంటి శుక్రుడు రాశి. శుక్రుడు అంటే ఏంటంటే కారకత్వాలు ఇందాక మనం చెప్పుకున్నది ధనము, కుటుంబము, భార్య, విలాసాలు, భోగాలు ఇవన్నీ కదా. అంటే ఈ కారకత్వాలన్నీ ఈ రాశిలో ఏ ప్లానెట్ అయితే ఉంటుందో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సింపుల్. అంటే ఏంటి, గురువు ఉన్నాడు, అతని విలాసాలు చేయడానికి లేకపోతే ధన సంబంధమైనటువంటి విషయాల్లో అంటే విలాసంగా బతుకుతాడు. గురువే జీవకారకుడు కలిగిందో అతని లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మనం గురువుని బట్టి డిసైడ్ చేస్తాం. విలాసాలుగా ఉంటాడు అని చెప్పుకోవచ్చు. అదే బుధుడు ఉన్నాడు, ఇతని ఆలోచనలు కళాత్మకమైనవి చెప్పుకోవచ్చు. చంద్రుడు ఉన్నాడు, మనసు ఆహ్లాదంగా ఉంటుంది, అందుకే ఎగ్జాల్ట్ అవుతాడు అక్కడ. ఎందుకంటే ఆహ్లాద సంబంధమైన శుక్రరాశి కాబట్టి అక్కడ ఎగ్జాల్ట్ అవుతుంటాడు. ఓకే. ఇంకోటి ఏంటి, కుజుడు ఉన్నాడు. అంటే కుజుడు ఏంటంటే ఫోర్సింగ్ ప్లానెట్, అంటే అక్కడ ఎక్కువగా ఇది లేకపోతే స్త్రీల మీద మక్కువ ఉంటుంది అట్లా చెప్పుకుంటాం. అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంకోటి ఏదైనా ప్లానెట్ సాటర్న్ ఉన్నాడు. ఏం చెప్తామంటే సాటర్న్ ఉన్నాడు ఎగ్జాంపుల్ వృషభ రాశిలో ఏం చెప్తాం, సాటర్న్ అయితే కర్మకారక, లగ్జరీస్ ఉంటాయి, అతని కర్మ లగ్జరీ కర్మ ఉంటుంది, అతని వర్క్ కూడా సుఖ సంబంధమైన ఉంటుంది. బ్యాంకింగ్ చేయొచ్చు అండ్ ఫైనాన్స్ సంబంధమైన చేయొచ్చు, బ్యాంకింగ్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా కళలకు సంబంధించి చేయొచ్చు, లేకపోతే ఒక ఫ్లోరిస్ట్ సంబంధమైన చేయొచ్చు. అంటే ఏదైనా సరే శుక్ర సంబంధమైనటువంటి కర్మని తను చేస్తాడు సింపుల్గా. ఓకే. అండ్ అలాగే మనం ప్రతి రాశిని ప్రతి గ్రహాన్ని చూసుకుంటూ వస్తాం. బుధుడు రాశి, నెక్స్ట్ మిథున రాశి ఈజ్ బుధుడు. బుధుడు అంటే ఏంటంటే సహజంగా డ్యుయాలిటీ రాశి ఫస్ట్. ఓకే. ఈ 4 రాశులు అసలు ఉండేటువంటి 4 డ్యుయాలిటీ. బట్ కారకత్వం ఏంటి, బుధుడు కారకత్వం ఏంటి, తెలివితేటలు, నాలెడ్జ్, వ్యాపార రాశి అంటారు దాన్ని. వృషభ రాశి ఈజ్ వ్యాపార రాశి, కమ్యూనికేషన్స్ రాశి. ఎందుకంటే న్యాచురల్ థర్డ్ హౌస్ కాబట్టి కమ్యూనికేషన్. నెక్స్ట్ ఏంటంటే ఇంకా కమ్యూనికేషన్స్, విద్యా సంబంధమైనటువంటివి, లైబ్రరీస్, ఇంకా చెప్పండి అంతే గారు మీరు. డ్యూయల్ రాశి, ఇంకా విద్యా సంబంధమైనటువంటివి. అంటే ఇక్కడ స్నేహితులు, ఫ్రెండ్స్, బుధుడు స్నేహితులు కూడా కారకుడు కాబట్టి సరే ఓకే. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏ గ్రహం ఉంటే అక్కడ అది దాన్ని తీసుకుంటుంది. మనం ఇక్కడ ఏంటి అతనికే కాకుండా మనం దీనిలో ఈ ఇవి చూస్తాం. ఏది మన రిలేషన్స్ కూడా. బుధుడు అంటే చిన్న తమ్ముడు, శుక్రుడేజ్ భార్య, అండ్ శనేజ్ పెద్దన్న, కుజుడేజ్ తమ్ముడు, ఇంకోటి ఎవరండి శుక్రుడేజ్ కూతురు, శుక్రుడేజ్ శని పెద్దన్న, ఇంకా రాహు తాత. అంటే వీళ్ళు ఈ రాశిలో కనుక ఉన్నట్లయితే వాళ్ళు తెలివితేటలతో ఉన్నటువంటి వాళ్ళని మనం చెప్పుకోవచ్చు. అంటే ఏంటి ఆ రాశిలో ఉన్నాడు కాబట్టి బుక్స్ ఎక్కువ, నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేస్తున్నాడు. అంటే అతను ఎంతసేపు ఆ పుస్తకాలు చదువుకోవడము లేకపోతే నాలెడ్జ్ గెయిన్ చేసి దాంట్లో ఉన్నాడు కాబట్టి అతను తెలియమంతుడు. సింపుల్ అంతే కదండి. ఒక మనిషి ఒక రూమ్లో ఉన్నాడు, ఇంకో మనిషి ఇంకో రూమ్లో ఉన్నాడు. ఇతను ఎప్పుడు పుస్తకాలు చదవడం, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం దాంట్లో ఉన్నాడు, ఈ రూమ్లో ఉన్నాడు అనుకున్నాం అసలు. ఇంకో వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ధన సంబంధమైనది ఏంటి. వీళ్ళిద్దరు ఏమేమి పొందుతారు, ఇలాంటి ఇతను నాలెడ్జ్ పొందుతాడు, ఇతను ధన సంబంధమైన పొందుతున్నాడు. ఒక మనిషిగా మనం గ్రహంగా భావిస్తే అయిపోయిందిగా. మనం పెద్దగా లెక్కలేసుకోవాలి జ్యోతిష్యం, సముద్రమే. బట్ దిక్సూచి ఉండాలి దీనికి, వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ ఇది సింపుల్. కర్కాటక రాశి. కర్కాటక రాశి అంటే ఎవరండి అధిపతి? చంద్రుడు. చంద్రుడు దేనికి కారకుడు? మనసుకు, తల్లికి, అత్తకు, మనోభావాలకి, ఎమోషన్స్ కారకుడు. బట్ అక్కడ గురువు ఎగ్జాల్ట్ అవుతాడు, చంచలత్వానికి, ప్రయాణాలకి, మార్పులకి, వీటన్నిటికి కారకుడు. ఓకే. బట్ అక్కడ గురువు ఎగ్జామ్ పొందుతాడు. కాబట్టి గురువు కూడా మంచి ప్లేస్. అంటే అతను స్టెబిలిటీగా ఉంటాడు అనుకున్నాం కాస్త. మిగిలినవన్నీ ఎమోషన్స్కి గురవుతాయి. ఫస్ట్ మార్పులకి, ఎమోషన్స్కి, బాగా తిరిగాడే స్వభావానికి అక్కడ ఏ ప్లానెట్ ఉంటే అది ఎక్కువగా తిరుగుతుంది. అంటే ఏంటి, ఎక్కువ ప్రయాణాలు ఉంటాయి ఏ ప్లానెట్ ఉన్నా అక్కడ. అంటే ఆ కారకత్వం బట్టి బుధుడు ఉంటే ప్రియుడో, తమ్ముడో, చిన్న తమ్ముడో, చిన్న చెల్లెలో వీళ్ళందరూ ప్రయాణాలకు గురవుతాడు. మూన్ ఉంటే తల్లి ప్రయాణాలకు గురవుతుంది. సన్ ఉంటే తండ్రి ఆ కొడుకు ప్రయాణాలకు గురవుతాడు. సాటర్న్ ఉంటే అన్నయ్య ప్రయాణాలకు గురవుతాడు అని చెప్పవచ్చు. అట్లాగే వాళ్ళు ఎమోషనల్గా అటాచ్మెంట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి. ఎందుకంటే ఎమోషనల్ రాశిలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఎమోషనల్గా ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి.
ఫైన్. అందుకని అది ఎమోషనల్ రాశి. కుజుడు డిప్రెషన్ ఏంటంటే కుజుడు కుజుడు డెబిటేషన్ అవుతాడు. ఎందుకంటే ఫైటింగ్ చేసేవాడికి ఎమోషనల్స్ ఉండకూడదు. అందుకే అక్కడ నీచబడతాడు. ఇప్పుడు గొడవ పెట్టుకునేవాడికి రాజుకి ఎమోషనల్స్ ఉంటే వాడు ఎక్కడ పొడుస్తాడండి? సైనికుడికి ఎమోషనల్స్ ఉంటే పొడుస్తాడా? అయ్యో ఇప్పుడు నేను పొడవాలా, వీడు ఏమైపోతాడో, వీడి తల్లిదండ్రులు ఏమైపోతాడు, వీడి పిల్లడు ఏమైపోతాడు, ఈ ఎమోషన్స్ ఉంటే ఫైటింగ్ చేయలేడు. అందుకే అక్కడ డెబిటేషన్ అవుతాడు కుజుడు. అర్థమైనా మీకు? అందుకే ఎమోషన్స్ పనికిరావు ఫైటింగ్ చేసేవాడికి. ఫైటింగ్ చేసేవాడికి ఎమోషన్స్ పనికిరావు, ఎమోషన్స్ ఉన్నవాడికి కోపాలు పనికిరావు. అర్థమైందా మీకు? అది అందుకే అక్కడ డెబిటేషన్ అవుతాడు కుజుడు. ఎందుకు కుజుడు డెబిటేషన్ అవుతుంది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఓకే, రవి. నెక్స్ట్ సింహరాశి రాయల్. అంటే మనము కొన్ని ప్లేసెస్కి వెళ్ళగా ఆటోమేటిక్గా రాయల్టీలోకి వెళ్ళిపోతాం. మనం అంటే మనకు ఒక రకమైన ఇది ఉంటుంది, మనకు ఒక అధికార సంబంధమైనటువంటిది ఏదైనా ఉంది. మామూలు మనిషే ఏదైనా అధికారం వచ్చిందనుకోండి ఏమవుతాడు? ఫీల్ అవుతుంది, రాయల్టీ ఫీల్ అయిపోతాడు. అప్పటివరకు ఇంట్లో ఏదో చేసుకుంటున్నా సరే అప్పుడు రాయల్టీ ఫీల్ అవుతాడు. ఆ రాయల్టీ రాశి సింహరాశి. ఆధిపత్యం, అధికారం ఇవన్నీ ఉండేటువంటి రాశి సింహరాశి. గోపాల్ గారు మెటీరియల్ చూసేసుకోండి డైరెక్ట్గా. అంటే మీరు రాసేసుకుంటున్నారు సార్? ఓకే, రాసుకుంటారు. మీకు సేమ్ మళ్ళీ యూట్యూబ్లో కూడా ఉంటుంది, నో ప్రాబ్లం, చూసుకోవచ్చు మీరు. అయితే ఏంటంటే అక్కడ ఏ ప్లానెట్ అయితే ఉందో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. డ్యామ్ షూర్ డౌట్ లేదు, వాళ్ళు గ్యారెంటీగా ఆధిపత్యంగా ఉంటారు. వాళ్ళకి ఆ టెండెన్సీ ఉంటుంది. కుజుడు ఉన్నాడు అనుకోండి అంటే తమ్ముడు. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ ఉన్న ప్లానెట్ ట్రాన్సిట్లో ఏ ప్లానెట్ని టచ్ చేస్తుందో ఆ రకంగానే ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్, కుజుడు ఉన్నాడు, మూన్ ఉన్నాడు, ఆ మనసు తత్వం కూడా రాయల్టీగానే దాన్ని ఇచ్చేస్తుంటుంది, రాయల్గానే. ఇప్పుడు కుజుడు ఉన్నాడు, అతను ఫైటింగ్ ఇది కూడా ఎట్లా ఉంటుంది తెలుసా అండి? కుజుడు ఉన్నాడు అనుకోండి అక్కడ, వాళ్ళ ఫైటింగ్ కూడా రాయల్టీగా ఉంటుంది. చాలా చిల్లరగా ఫైటింగ్ చేయరు. కుజుడు కర్కాటక రాశిలో ఉంటే ఎమోషనల్గా ఫైటింగ్ చేస్తుంటారు. కుజుడు మిథున రాశిలో ఉంటే ఇట్లా ఫైటింగ్ చేస్తుంటారు, తెలివిగా ఫైటింగ్ చేస్తుంటారు. అంటే అతని ఫైటింగ్ ఆ రాశిలో ఉన్నటువంటి కారకత్వాలతో కలిసి రన్ అవుతుంటుంది అనమాట అతని ఫైటింగ్. ఇది కూడా ఓకే, అతని బలాన్ని నిరూపించుకోవడం ఫైటింగ్ అంటే ఏం లేదు ఇక్కడ. అంతే కదండి, గెలవడం అంటే ఏంటి? నీ బలం నిరూపించుకుంటే నువ్వు గెలుస్తావు, అంతే కదా? అట్లా అన్నమాట. అంటే అక్కడ ఏదైనా కుజుడు ఉంటే వాళ్ళు రాయల్టీ ఉంటారని, ఇలాంటి భర్త రాయల్గా బతుకుతాడని రాయల్టీ ఇస్తుందండి. ఆ ప్లానెట్కి పర్టికులర్గా రాయల్టీ ఇస్తుంది. సింహరాశిలో ఏ ప్లానెట్ ఉంది అంటే ఆ వ్యక్తి రాయల్గా బతుకుతున్నాడు అని చెప్పొచ్చు. బట్ నాడీ జ్యోతిషం ఇంకోటి కూడా ఉంది, ఆ కారణంతో సడన్గా మిస్ అవుతుందని. బట్ నాకైతే ఎక్కడ మరి తగలట్లేదు, చూడాలి. ఒకే సింహరాశిలో గోపాల్ గారు మీరు కూడా వినే ఉంటారు ఈ విషయం. ఆ కారణంతో సడన్గా మిస్ అవుతుంది అంటుంటారు సింహరాశిలో ఉన్నటువంటిది. బట్ అక్కడ ఏంటంటే ప్రతిసారి జరగట్లేదు, దాని వల్ల వేరే ఉంటుంది. నెక్స్ట్ కన్యారాశి. కన్యారాశి ఏంటండి? కన్యారాశి కారకత్వాలు బుధుడు కారకుడు. బుధుడు ఏంటి మళ్ళీ అగైన్ పర్టికులర్గా ఇది వ్యాపార రాశి. ఎందుకంటే బుధుడు ఇక్కడ ఎగ్జాల్ట్ అవుతాడు కాబట్టి పర్టికులర్గా ఇది వ్యాపార రాశి. వ్యాపార రాశి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్లానెట్ ఇంకా ఎక్కువగా మిథున రాశి కంటే కూడా ఇంకా ఎక్కువగా తెలివిగా ప్రవర్తించడం. పర్టికులర్గా ఇక్కడ కనుక మూడు ఉంటే ఇంకెక్కువగా అంటే ఏంటంటే మనం ఎందుకు ఇలాగా మనం కొంచెం చర్చించుకున్నాం, దీన్ని సాల్వ్ చేసుకోవచ్చేమో. ఎందుకు సాల్వేషన్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ న్యాచురల్ 6th హౌస్, రెండవ శత్రు స్థానం కాబట్టి న్యాచురల్ 6th హౌస్ కాబట్టి మనం సాల్వ్ చేసుకోవచ్చు. దీన్ని మనం జాగ్రత్తగా దీన్ని ప్లానెట్గా చేద్దాం. ఇక్కడ ఏదైనా ప్లానెట్స్ ఉంటాయి ఏంటంటే వాళ్ళు కంప్లీట్ స్కెచ్ ఉంటుందండి, ప్రతి ఒక్కటి వాళ్ళు స్కెచ్ చేస్తారు. ఇక్కడ ఎన్ని ప్లానెట్స్ ఉంటే అంతమంది బాగా స్కెచ్ చేస్తారు. ఏ ప్లానెట్ ఉంటుంది? గురువు ఉంటే జీవకారకుడు అతను, సాటర్న్ ఉంటే కర్మ, అతను ప్లానింగ్ అలాగ ఉంటుంది. కుజుడు ఉంటే తమ్ముడు అలా స్కెచ్ చేస్తాడు అనుకుందాం. బుధుడు ఉంటే అతను ఇది మొత్తానికి వ్యాపార సంబంధమైనటువంటిది. పర్టికులర్గా చాలా క్లియర్గా స్కెచింగ్ చేసి మరీ ఇతను ఏ పనైనా సరే చేస్తాడు అని చెప్పి మనం చెప్పొచ్చు కన్యారాశిలో ఉన్నటువంటి ప్లానెట్స్ని బట్టి. ఓకే, నెక్స్ట్ తులారాశి కారకత్వాలు ఏంటి రమేష్ గారు? సహజంగా తులా అంటే అధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు కారకత్వాలు ఏంటి?
విలాసాలు, భోగాలు, ధనము, శ్రీ ఇవన్నీ. ఇక్కడ గురువు ఉన్నాడంటే వాడికి విలాసాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, సింపుల్గా. ఓకే, అలాగే శని ఉంటే ఆ సంబంధమైన కర్మలు చేస్తాడు. ఏది ఉంటే అది ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా, బుధుడు ఉంటే ఇతని ఆలోచనలన్నీ ధన సంబంధమైన దాని మీద ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఇంకొకటి ఏం చూడాలి అంటే, అక్కడ ఉంటూ ఇంకేదైనా ప్లేస్మెంట్స్ చూస్తుందో అది కూడా దాన్ని క్యాప్చర్ చేసుకుంటుంది. అంటే ఏంటంటే మనం ఉన్నాము, మనం దాన్ని రోజు చూస్తున్నాం. ఎగ్జాంపుల్ ఏదైనా సంథింగ్ మనకి దాని మీద కూడా ఆసక్తి పెరుగుతుంది. దృష్టి మనం చూస్తున్నాం, మనిషి తీసుకున్నాం, మనం దాన్ని రోజు చూస్తున్నాం ఏదైనా సంథింగ్, దాన్ని మనకు ఆసక్తి పెరుగుతుంది, దానికి మనకు నాలెడ్జ్ వస్తుంది, దాని గురించి మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి, దాని నుంచి మనం కొన్ని నేర్చుకుంటాము, దానివల్ల మనం కొంచెం నష్టపోతాం కూడా ఒక్కోసారి, అది వేరే విషయం. ఓకే, అలాగే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి కారకత్వాలు ఏంటి? సహజంగా సీక్రెట్ హౌస్ అండ్ సహజ అష్టమ స్థానం. ఇక్కడ ఏంటంటే సడన్ థింగ్స్ జరగవచ్చు, సడన్ హ్యాపెనింగ్స్ ఏమైనా జరగవచ్చు కాబట్టి. ఇంకోటి ఏంటంటే దీన్ని అంబిషియస్ అంటారు ఇక్కడ. అంటే ఇక్కడ ఏదైనా ప్లానెట్ ఉంటే వాళ్ళు అంబిషియస్ ఉంటారు. గురువు ఉన్నాడు అనుకోండి ఇక్కడ, అతను అంబిషియస్ అని చెప్పచ్చు. శాటర్న్ ఉంటే అతను భూగర్భ సంబంధమైనటువంటివి, లేకపోతే లోపల ఉండేటువంటివి, కోల్కి సంబంధమైనటువంటిది, శాస్త్రాల్లో లోతుగా ఉండేటువంటి శాస్త్రాల్లో తెలుసుకునేటువంటి సంబంధమైనటువంటిది. కుజుడు ఉంటే టెక్నికల్ సంబంధమైనటువంటిది. అది కుజరాశి సహజంగా. అంటే అతను ఇవి చెప్తాం. అలాగే అక్కడ వేరే వేరే గ్రహాలను బట్టి ఒక్కొక్క గ్రహం బట్టి కారకత్వాలు. అతను నాలెడ్జ్. మూన్ ఉన్నాడు, మూన్ ఏంటి? నీచపడకూడదు. అంటే మనసు నీచపడితే ఏమవుతుంది? సహజంగానే వాళ్ళైతే అట్లా ఉంటుంది కొంతవరకు. దాని గురువు దృష్టి ఉంటే తగ్గుతుందనే చెప్పుకుంటాం మనం సహజంగానే. ఓకే, అదే. నెక్స్ట్ రాశి ధనుసు రాశి. ధనుసు రాశి కారకత్వాలు ఏంటి? సహజంగా 9వ రాశి, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి రాశి అది. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్, విదేశాలు, హైయర్ ఎడ్యుకేషన్స్. 9 తండ్రి. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఓన్లీ రాశి కారకత్వాలు తీసుకోవాలండి. తండ్రి ఇవన్నీ మళ్ళీ మనకి ఇక్కడ మీరు తీసుకోవచ్చు, సింహరాశిలో తీసుకోవచ్చు మీరు. తండ్రి, కొడుకు, ఇవన్నీ రవి కాబట్టి తండ్రి కొడుకు. ఇది భావం మీరు తండ్రి అంటున్నారు, ఓకే ఫైన్. బట్ ఇక్కడ ఏంటంటే రాశి కారకత్వాల వరకే మనం తీసుకుందాం. అంటే ఆ ప్లానెట్ అందులో ఉంటే ఎలా బిహేవ్ చేస్తున్నాం. పూర్తిగా గురువు రాశి అది. ఆధ్యాత్మికము, గురువులు, భక్తి ఉండేటువంటి రాశి కాబట్టి ఆ సంబంధమైనటువంటివి ఆ గ్రహానికి వస్తాయి. ఎనర్జెటిక్ గా కూడా ఉంటారు. అంటే యుద్ధ సంబంధమైనటువంటి రాశి కాబట్టి కొంత ఎనర్జెటిక్ గా కూడా ఉంటారు. నెక్స్ట్ మకరం. మకరం ఏం చెప్పండి? మకర రాశి కారకుడు ఎవరు? సాటర్న్. మంద బుద్ధి ఉండొచ్చు. ఓకే, గురువు అక్కడ నీచబడతాడు. మంద బుద్ధి అని చెప్పకూడదు. బుద్ధిని ఎప్పుడూ మనం బుధుడిని తీసుకొని చెప్పాలి. అక్కడ ఏంటంటే కొంచెం సోమర్థనంగా ఉండొచ్చు, స్లోగా అవుతుంది. ఎందుకంటే శని రాశి కాబట్టి స్లోగా దాడుతుంటుంది, డిలే అవ్వడం జరుగుతుంది. అట్లాగే అక్కడ ఏం రాసి నేను మీకు సేవావర్గం, మెల్లగా సోమరితనము, లేజినెస్ ఉంటుంది. బట్ అక్కడ మాత్రం కుజుడు పొందుతాడు. ఎందుకంటే సహజ దశమం. దశమం అంటే ఏంటండి? వర్క్ కావాల్సింది పవర్. వితౌట్ పవర్ దేర్ ఇస్ నో వర్క్. ఇక్కడ వర్క్ పవర్ కావాలి కాబట్టి ఇక్కడ కుజుడు పొందుతాడు. ఇక్కడ మనసుకి కుజుడు ఉండక్కర్లే, మనసుకి ఎమోషన్ ఉంటే చాలు, పవర్ ఎందుకు కదా. అందుకని ఇక్కడ నీచ పొందుతాడు. సో ఇక్కడ శని పెయిన్, శుక్రుడు గేమ్. అది అట్లా శని పెయిన్, శుక్రుడు గేమ్. ఎక్కడ శని పెయిన్ అంటున్నారు మీరు? శని అంటే పెయిన్, శుక్రుడు గేమ్. బట్ వితౌట్ పెయిన్ దేర్ ఇస్ నో గేమ్. కష్టపడతానే కదా. ఓకే, కుంభరాశి. కుంభరాశి రహస్య సంబంధమైనటువంటి ప్రయోగాలు చేసేటువంటిది. ఓకే, సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. సీక్రెసీ సంబంధంగా ఉంటుంది. సహజంగానే కుంభరాశిలో కానీ
వృశ్చిక రాశిలో కానీ గ్రహాలు ఉంటే వాళ్ళ మీద సీక్రసీ టెండెన్సీ ఉంటుందని చెప్పొచ్చు మనం. ఎందుకంటే వాళ్ళు ఆ సీక్రసీ దీంట్లో ఉన్నారు. ఇక్కడే చూడండి, మనకి రాశి కారకత్వాలు ఇక్కడే మనకు అర్థమవుతుంటాయి. మీరు గ్యారంటీ చెప్పొచ్చు. వాళ్ళు ఎక్కువగా ఓపెన్ అవ్వరు, ప్రతి ఏ విషయాన్ని ఓపెన్గా చెప్పుకోరు. ఎందుకులే, ఇప్పుడు చెప్పుకుంటే వచ్చేది ఏముంది, జేబులో డబ్బులు లేకపోయినా సరే నా దగ్గర ఉన్నాయి నాకేం పర్లేదు అంటే ఒక విషయాన్ని పదే పదే ఆలోచిస్తూనే ఉంటారు. లోపల ఇన్నర్గా ఆలోచిస్తారు. ఎవరైనా బయటకి ఏదో ఓపెన్గా చెప్పుకోవాలి, బయటకి ఏదో వాళ్ళు వ్యక్తపరచరు. ఏదో సమయం వచ్చినప్పుడు మాత్రమే రీసెర్చ్ చేస్తుంటారు. రీసెర్చ్, ఇది కంప్లీట్ రీసెర్చ్ ఓరియంటెడ్ రాశి అండి. ఇది కంప్లీట్ ఈ రెండు సీక్రెట్ రాసులే, బట్ ఇది కంప్లీట్ రీసెర్చ్ ఓరియంటెడ్. ఓకే, నెక్స్ట్ మీన రాశి. వాట్ ఈజ్ మీన రాశి? మోక్ష సంబంధమైన, మోక్ష సంబంధమైనటువంటిది. అలాగే గురువు రాశి కంప్లీట్ మోక్ష సంబంధమైనటువంటిది అండి. ఇది దైవత్వము, ప్రబోధకత్వము. ఎందుకంటే 12th హౌస్ అయిపోయింది అంటే అన్నీ కంప్లీట్ అయిపోయి నాకు ఇంకేముంది. చాలా మంది చూడండి, ఒక ఏజ్ కంప్లీట్ అయిపోయాక అతను ఒక ఏజ్లో ఉన్నప్పుడు ధనాకాంక్ష ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. కానీ ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అతను ఇంకా ఏమీ ఉండదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే సర్వీస్ చేద్దాం అనుకుంటున్నారండి అంటే దిగుతారా అంతే కదా. అంటే ఇక్కడ దిస్ ఇస్ ద లాస్ట్ కాబట్టి ఈ మోక్ష సంబంధమైనటువంటి కారకత్వం దీనికి ఉన్నాయి. సహజంగా మీరు చూసుకుంటూ ఉంటే ఇవన్నీ వన్ బై వన్ ఉండడం మన లైఫ్ లాగే తిరుగుతుంటుంది ఈ చక్రం అనేది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ప్లానెట్ని మనిషిలాగా, మరో ప్లానెట్ మరో మనిషి, ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఎలాంటి పనులు చేస్తారు, ఎలా ఫీల్ అవుతారు, అది ఏ ఇంట్లో ఉంటే ఎలాంటి పనులు చేస్తారు, వాళ్ళు ఉన్నటువంటి హౌస్, అతనికి కలిసినటువంటి ఒక వ్యక్తి కాంబినేషన్, అతన్ని ఇంకొక ఎవరైనా చూస్తున్నారా అంటే చూడడం అంటే రెండు దృష్టులు ఉంటాయి ఇందులో. నాడీ జ్యోతిష్య దృష్టులు చెప్తాను ఇప్పుడు నేను మీకు. నాడీ జ్యోతిష్యంలో దృష్టిలు ఏంటి అంటే 1, 5, 9. ఫస్ట్ 1, 5, 9 కంపల్సరీ. అంటే 1 అంటే ఎగ్జాంపుల్ మేషరాశిలో గురువు ఉన్నాడు, సింహరాశిలో రవి అనుకుందాం, ఇక్కడ కుజుడు ఉన్నాడు అనుకోండి. ఫస్ట్ దీనికి ఎక్కువగా ప్రాముఖ్యత నాడీ ఆస్ట్రాలజీలో. వై? ఎందుకు అంటే సేమ్ రాశుల్లో సేమ్ నక్షత్రాలు ఉంటాయి. ఫస్ట్ 9 నక్షత్రాలు 4 రాశులుగా మారుతూ ఉంటుంది. అశ్విని, భరణి, కృత్తిక ఉంటాయి. ఇక్కడేమో మగ, పుబ్బ, ఉత్తర ఉంటుంది. ఇక్కడ మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉంటుంది. అంటే కేతు నక్షత్రము, రవి నక్షత్రము, శుక్రుడు రవి అలాగో, కేతు శుక్ర రవి, కేతు శుక్ర రవి ఒకటో పాదం. ఓకే, అందుకని చెప్పని నక్షత్రం లింక్ వస్తుంది కాబట్టి 159కి ఎక్కువగా ఇస్తారు నాడీ జ్యోతిష్యంలో, ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తారు నాడీ జ్యోతిష్యంలో. ఓకే, నెక్స్ట్ ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్ ఏంటి అంటే ఇదేమో 1 అంటే ఒకే రాశిలో ఇంకోటి